అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత నాయకుడు దామోదరం సంజీవయ్య అని శ్రీకాకుళం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె వినాయకం అన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత నిజాయితీ గల నాయకుల్లో సంజీవయ్య ఒకరని, అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి తమ పాలనతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు, వృద్ధాప్య పింఛన్లు నేటికి ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. సంజీవయ్య ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదని, ఆయన యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత అని వక్తలు కొనియాడారు. వారు ఉన్నటువంటి కాలం 27 నెలలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 1950 నుంచి 60 వరకు రాజకీయాల్లో ఉంటూ మద్రాసు రాష్ట్రం అప్పుడు ఉన్నప్పుడు వారితో కూడా పనిచేసి రాజకీయంగా ఉంటూ 1960లో 60 నుంచి 62 మధ్యలో వరకు ఒక 27 months వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే 1956లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అప్పుడు ఇంత కాలం ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేయడము అనేటువంటిది. సో ఈ కార్యక్రమంలో తదుపరి డివిఎంసీ మెంబర్స్ నుంచి ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ మీరు మాట్లాడదలుచుకున్నారు. ఈరోజు ఆయన ఆ రోజుల్లో దళితులంటే చాలా అసూయతో చూసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన ఎంత వ్యక్తిత్వం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మన అణగారిన వర్గాల్లో మన దగ్గర చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 26 జిల్లాలు, మద్రాసు కలుపు లేదు రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే యాజీలో కొట్టి మనకు సాధ్యం కాదు. మనం ఎంత నీతికెళ్ళినా సరే ఆ నీతికెళ్ళిన వ్యక్తికి కొంతమంది ఏడు చూపించి ఇది మంచోడు కాదు మంచోడు. ఈరోజు నిజాయితీ మాట్లాడే ఆ సందర్భంలో తొలి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో చాలా నిజాయితీపరుడిగా ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దళితులకి భూములు పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఆయనే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ నాకు ఇక్కడ ఇన్వైట్ చేసిన సోదర డీడీ గారికి, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే ఆ మహనీయుడికి మనం ఎంత చెప్పుకునే తక్కువ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. సీఎం ఎలక్షన్ జరిగింది అంటే ఆ రోజుకి ఆయన కాలం నాటినింది. అప్పటికి ఎంత ఇబ్బంది ఉంటుందో అది అధిగమించి హానెస్ట్గా పనిచేశారు కాబట్టి ఆయన ఈ రోజు మనం ఆయన ఉన్న సీఎం ఎవరు కూడా